ఇవి అందరికీ సమానంగా ఉంటే మనం ఒకే రకంగా ఫాలో అవ్వమని చెప్పొచ్చు. చెప్తున్నా వినండి. ఒకటి, మీకు బైబిల్ మీద సబ్జెక్టు నాలెడ్జి, మతాల మీద అవగాహన ఉంటే మీరు తార్కికంగా కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఆ మత సిద్ధాంతం చాలా బలహీనమైంది, మనం చాలా బలమైంది. మీకు ఆ నాలెడ్జ్ లేకపోతే చట్టబద్ధంగా మీరు మైక్ పర్మిషన్ లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఒకటి, మా ఇళ్లలో పర్మిషన్ లేకుండా మా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కూడా మా ఇంట్లోకి రావడానికి అవకాశం లేదు. అనుమతి లేకుండా మా ఇళ్లలోకి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇంకొకటి, మీరు అసలు మత ప్రచారకుల దొంగల పిల్లలు ఎత్తుకుపోవడానికి వచ్చారా? పట్టపగలు ఇళ్ళన్నీ ఎవరెవరు ఇళ్లలో ఉంటున్నారు, ఎవరు ఇల్లు తాళాలు వేసి ఉంటున్నారు, ఎవరెవరు ఊర్లకు పోయారో చూసుకుని రెక్కి నిర్వహించి సాయంత్రం దోపిడీ చేయడానికి చూసుకుంటా వస్తున్నారో ఎవరికి తెలుసు? మా భయాలు మాకుంటాయి. చిన్నపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా కూడా మనం ప్రశ్నించవచ్చు. నా పేరు సతీష్ అండి. కరుణాకర్ గారు నమస్కారం. 1893లో స్వామి వివేకానంద ప్రపంచ